హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనకు మునక్కాయల ఫ్రై అండి. నేనైతే మునక్కాయలు ఒక 5-6 మునక్కాయలు తీసేసుకొని మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పీల్ తీసేసాను. అంటే మొత్తం పీల్ కాకుండా కొద్దిగా ఒక 50% లాగా తీసేసి ఇవి ఒక ప్లేట్లో ఉంచి పక్కన ఉంచుకున్నామండి. దీన్ని ఫస్ట్ మనము ప్యాన్ పెట్టేసి అందులో ఈ మునక్కాయలు వేసి మనము మునక్కాయలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మొత్తం మునిగేంత వరకు కాదు, ఈ వాటర్ మనకు వంపకుండా ఇందులోకి కుక్ అయ్యేంత వరకు మనం పోసుకోవాలి. ఎందుకంటే ఒక మిడిల్ గ్లాస్ పైన వాటర్ పోసుకొని మునక్కాయలు మునిగేంత వరకు కాకుండా కొంచెము అటు ఇటు చూడండి, ఇదే ఈ విధంగా మనము వేసి మూత పెట్టేసి కుక్ చేసుకున్నామనుకో తొందరగా మునక్కాయ ఈ ఆవిరికి కుక్ అయిపోతుంది, పెద్దగా టైం తీసుకోదు. కాబట్టి మంచిగా కుక్ అయిపోతున్నాయండి. చూడండి, మంచిగా కుక్ అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి. చూడండి, అవి తీసి మనం ఒక ప్లేట్లో పక్కన ఉంచుకొని మనం దీనికి ఒక పౌడర్ రెడీ చేసుకుందాము. పాన్ పెట్టేసి అందులో పల్లీలు వేసి పల్లీలు ఫ్రై చేసుకుందాము. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెడితే లోపల తొందరగా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. అదేవిధంగా హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయినట్లు ఉంటాయి, అంత పర్ఫెక్ట్గా పల్లీలు వేగవు. అదేవిధంగా మనము ఇది పక్కన ఉంచుకుంటే అదే ప్యాన్లోకి ఒక 4-5 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే తొందరగా ఇవి ఏగుతాయండి. ఏగిన తర్వాత ఇవి మనం తీసేసి ఒక పక్కన ప్లేట్లో ఉంచుకొని ఇవి కొంచెము చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లోకి పౌడర్ చేసుకుందాము. ఫస్ట్ ఎండుమిర్చి వేసి నేను పౌడర్ చేసుకున్నాను. తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకొని అందులో పల్లీలు, పుట్నాల పప్పులు, అంటే పుట్నాల పప్పులు, తెల్ల పప్పులు ఏమైనా అనొచ్చు, ఈ పప్పులు వేసి మనము కొంచెము అంటే మెత్తగా కాకుండా మనము కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఒకసారి పట్టేసి పక్కన ఉంచుకొని చూడండి, ఇలాగా మనము పౌడర్ చేసుకున్నాక ఇందులో మనము 4-5 రెమ్మలు వెల్లిపాయలు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాక అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ఒక పెద్ద సైజు అంతా ఉల్లిపాయ ముక్క కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసినప్పుడు ఈ ఫ్రైకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. అదేవిధంగా ఇది ఆయిల్ చూడండి ఫ్రై అయిపోయింది. మనం ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసి ఫ్రై చేసుకుందాము. కళాయి పెడుతూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. మీరు ఒక్కసారి ఈ ఫ్రైని ట్రై చేయండి, నిజంగానే ఎంతో టేస్ట్గా ఉంటుంది. కొంచెం స్పైసీగా ఉన్నప్పుడు అది ముక్క తీసి బాగా నములుతున్నప్పుడు ఆ కమ్మదనము చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకు కొంచెము చిటికెడంతా పసుపు యాడ్ చేసుకొని కొంచెము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మునక్కాయలు అయితే మా చెట్టుకి కాసినటివి, అందుకే నేను ఈ ఫ్రై చేసుకొని ట్రై చేస్తున్నాను. నిజంగానే ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్రైకి పచ్చివాసన పోయినాక తర్వాత ఈ మనము బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అందులో వేసి ఆయిల్తో ఒకసారి మగ్గనిద్దాము. చూడండి, మునక్కాయలు వేసేసి మంచి కళాయి పెడుతూ ఒక 2 మినిట్స్ అంతా ఫ్రై అయితే ఈ ఆయిల్లో మునక్కాయ వేగినప్పుడు అది మనం తినేటప్పుడు మంచిగా కమ్మగా ఎంతో టేస్ట్గా ఉంటుంది. కాబట్టి చూడండి, అయిపోయింది కదా. మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ను అందులో వేసి కలిపి వేయడమే. అంతే, ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉన్న ఈ మునక్కాయ ఫ్రైని మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చేసి తిన్న తర్వాత వావ్ అనక తప్పదు, అంత టేస్టీగా ఉంటుంది మునక్కాయ ఫ్రై. రొటీన్గా సాంబారు, మునక్కాయ కర్రీ ఇలా కాకుండా డిఫరెంట్గా ఇలా మీరు ట్రై చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి క్రిస్పీగా స్పైసీగా ఉన్న ఈ మునక్కాయ వేపుడు రెడీ. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.